the humor with everybody. It's a little difficult, but I had a lot of fun. So I just hope everybody loves it. అనేది మొన్న మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ అయితే అనిల్ రావుపూడి గారికి చిరంజీవి గారు బెంచ్ కార్ కొని ఇచ్చారు. అవును. మీరు నాగవంశిని ఏమడుగుతారు హిట్ అయితే? ఈ సినిమాలో హీరో నాగవంశ, ఆ? ఈ సినిమాలో హీరో వాళ్ళు, ఆ సినిమాలో హీరో వాళ్ళు, చిరంజీవి గారు కారు వాళ్ళు ఇప్పియాలా? మరి క్వశ్చన్ ఏంది? ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు ఇప్పించారు, చిరంజీవి గారు ఇప్పించారు, ఇక్కడ ఎవరు ఇప్పియాలి? అయితే ఇప్పుడు అంటే వంశాన్ని ఎందుకు ఇప్పిస్తాడు? వంశన్న ప్రొడ్యూసర్, అంటే హీరో ఇప్పించినప్పుడు ఇక్కడ హీరో ఇప్పియాలి కదా. మీరే మీ ఇప్పిస్తారు. దృష్టిలో నాగవంశ గారు కదా హీరో, నేను కాదు. మీకు బటన్ కావద్దనేసి నేను ఆయనకి చెప్పాను. సో మీరు ఇప్పిస్తానంటే ఓకే. లేదు లేదు, పోయింది మా ఛాన్స్. అడుగుతారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే? లేదండి, నాకు పెద్దగా కార్ల పేర్లు కూడా తెలియదు. ఎయిర్ బ్యాగులు ఉంటే చాలు, అంతే అంతే. ఓకే. అదే అనుదీప్ గారు, చెప్పండి. ముందు రవితేజతో ఒక సినిమా అనుకున్నారు, అది ఇదేనా ఏదైనా? లేదండి, ఇది వేరేది, ఇది వేరే స్టోరీ. ఇది అంటే ఇది ఓన్లీ కామెడీనేనా, అదర్ దెన్ ఇంకేమైనా ఉంటుందా దీంట్లోనా అండి? ఫ్యామిలీ వాల్యూస్తో మంచి మెసేజ్ కూడా ఉంటుందండి ఈ సినిమాలో, కామెడీతో పాటు. విశ్వకన్ ఆయన కంగ్రాట్స్ అండ్ టీజర్ చాలా బాగుంది. అంటే విశ్వక్ గారి సినిమా వస్తుందంటే చాలామంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఏంటంటే ఆ మాస్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి టీజర్లో ఎక్కడ కూడా అలా లేదండి, కూల్గా వెళ్తుందనమాట. సో ఏంటంటే మిమ్మల్ని ఈ పాయింట్, అదే ఒక పాయింట్ ఉంటుంది కదా మనం కనెక్ట్ చేసేది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి? అది డెఫినెట్లీ మీకు సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైపోతుంది అసలు దేనికి నేను ఈ సినిమా ఒప్పుకున్నా అన్నది. డెఫినెట్లీ బట్ చెప్పడానికి ఏం లేదు. బట్ డెఫినెట్లీ కొంచెం బర్నింగ్ ప్రాబ్లమే అనుకోవచ్చు. ప్రజెంట్ యంగ్ క్రౌడ్ కానీ జెన్జీ కానీ వాళ్ళకి కోమల్కి ఒక కామన్, అంటే దాన్ని సమస్య అని కూడా చెప్పలేము. బట్ ప్రజెంట్గా జనరల్ బిహేవియర్లో ఉన్న ఒక చిన్న వెరీ స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని నాకు కథ చెప్పినుండే అనుదీప్. సో డెఫినెట్లీ అది చాలామంది రిలేటబుల్ అవుతారు. బేసికల్లీ హ్యూమన్ ఎమోషన్ చూపించడానికి కొంచెం క్రింజ్ ఫీల్ అవుతారు, బట్ దే హ్యావ్ ఎమోషన్. అట్లాంటి లేయర్ మీద చాలా బ్యూటిఫుల్గా రాశాడు అనమాట సినిమా. సో దట్ వాజ్ ద వెరీ వెరీ ఫ్రెష్ పాయింట్. అండ్ అంటే ప్రజెంట్ నడుస్తున్న మన చుట్టుపక్కల ప్రతి ఒక్క చాలామంది వాళ్ళు రిలేట్ అవుతారు లేదా వాళ్ళ ఫ్రెండ్తో రిలేట్ అవుతారు. సో డెఫినెట్లీ ప్రజెంట్ హ్యాపెనింగ్ పాయింట్ మీద రాశాడు అనుదీప్. సో అసలు వితౌట్ ఎనీ డౌట్ ఐ సెడ్ ఎస్. అండ్ మీరు స్టార్టింగ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అన్నారు. అంటే మీ మైండ్ సెట్ ఎలా మారింది ఏంటి అనుకుంటున్నారు? అంటే కొత్త స్క్రిప్ట్లు ఎంచుకోవడంలో, అంటే ఇప్పుడు కొన్ని ఫ్లాప్లు అవ్వచ్చు ఇట్లా అవ్వచ్చు, సో అన్నీ చూశారు కాబట్టి ఇక్కడి నుండి ఎలా చేంజ్ అవుతుంది? నథింగ్, మళ్ళీ నేను అప్పుడు చేసినట్టే డెఫినెట్లీ నాకు ప్రాసెస్లో అర్థమైందంటే వెన్ ఎవర్